ఈరోజు డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రొఫెసర్ ఉపేంద్ర కుమార్ కంప్యూటర్ సైన్స్ ముఫ్కంజా కాలేజ్ నుంచి తొలగించడం జరిగింది. ఆ ముఫ్కంజా కాలేజ్ యజమాన్యమును మేము డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేయడానికి వెళ్తే చాలా అన్డెమోక్రటిక్గా రూడ్గా బిహేవ్ చేసి మమ్మల్ని యాజ్ ఎ ప్రొఫెసర్స్ టీచర్స్ను గౌరవించకుండా ఒక మానవత్వం కూడా మనుషులుగా కూడా గౌరవించినటువంటి స్థితి ఉన్నది. ఈరోజు ముఫ్కంజా కాలేజ్ యజమాన్యము ఏదైతే సొసైటీ ఉన్నదో ముఫ్కంజా కాలేజ్ అంటే అన్వరులుం కాదు ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఏ సొసైటీ అయినా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సేవ చేయడానికి ఫిలాంథ్రఫిక్గా ఎంటర్ అయింది. కానీ ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏవి కూడా సేవ చేయడం కాదు, దోపిడీ చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రవేశపెట్టినటువంటి ఆ పథకం ద్వారా లక్షలాది కోట్లను ఈరోజు దోపిడీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదు, అక్కడ పనిచేసేటటువంటి ప్రొఫెసర్స్కు సరైనటువంటి జీతాలు అందించడం లేదు, క్వాలిటీ కలిగిన టీచర్లను నియమించడం లేదు, వాళ్ళ యొక్క రైట్స్నంతా కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇది అన్యాయము, అక్రమము, అప్రజాస్వామికము. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఎడ్యుకేషన్ను సంస్కరించడానికి ముందుకు తీసుకుపోవడానికే రాష్ట్రంలో ఎడ్యుకేషన్ను తన దగ్గర ఉంచుకున్నాడు. అదే నిజమైతే మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, దోపిడిని అరికట్టండి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి, అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల యొక్క హక్కులను కాపాడండి అని చెప్పి డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ నుండి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు వెంకటదాసు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ డాటాకు గౌరవాధ్యక్షుని. ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాము, ఎందుకంటే మన మిత్రులు మాట్లాడారు. ఇవాళ రాష్ట్రం లోపల విద్య పూర్తిగా ప్రైవేటు పరమైంది. ప్రైవేటు పరం కాదు, అది వ్యాపారమైంది. ఈ వ్యాపారంలో ఏం చేస్తున్నారంటే అధ్యాపకులకు ప్రొఫెసర్ని ఎవరిని తీసుకుంటలేరు, అందరు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్తోనే పాఠాలు చెప్పిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే 30,000 40,000 ఇచ్చేస్తారు. అదే ప్రొఫెసర్ అయితే ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాలి. కాబట్టి అసలు ఎక్కడ కూడా ఆ నిష్పత్తి అంటే ఎంతమంది ప్రొఫెసర్లు ఉండాలి, ఎంతమంది అసోసియేట్ ప్రొఫెసర్ ఉండాలి, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నటువంటిది 1:2:6 అనేటువంటి రేషియోను ఎవరు మెయింటైన్ చేయట్లేదు. దీన్ని మెయింటైన్ చేయమని అడిగిన వాళ్ళపైన వాళ్ళు దాడి చేస్తున్నారు. తర్వాత శాలరీ ఇవ్వట్లేదు, శాలరీ ఇవ్వని వాళ్ళపైన దాడి చేస్తున్నారు. అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు టీచర్స్కి అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయం చివరకు విద్యార్థులకు అన్యాయంగా మారిపోతుంది. ఎందుకంటే పాఠాలు చెప్పాం కదా మేము. ఇప్పుడు నాకు జీతం ఇవ్వకపోతే నేను ఎట్లా పాఠం చెప్తాను. కాబట్టి ఇవాళ విద్య పూర్తిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ తెలంగాణలో విద్య సర్వనాశనం అయిపోయింది. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేసిండు. అదే పరిస్థితుల్లో ఇంకా రేవంత్ రెడ్డి కూడా ఇంకా దారుణంగా అమలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి 15% కేటాయిస్తున్నాడు. ఏమి చేయట్లేదు, 8% చేసిండు. నేను చేసే డిమాండ్ ఏంటంటే వెంటనే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఇంకా ఎంత దారుణంగా తయారయ్యంటే వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వాల్లో నడిపే స్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజల పక్షం కోరుకుంటే అన్ని ప్రైవేట్ కాలేజీలను వెంటనే ప్రభుత్వం తీసుకొని, ఎందుకంటే ఒక పెన్ స్ట్రోక్తో తీసుకొని ప్రభుత్వం నడపాలని డిమాండ్. నేను ప్రొఫెసర్ ఎంఏ మాలిక్, పూలే అంబేద్కర్ ఆలోచన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి సత్యం ఉన్నారు. ఈరోజు ఇక్కడ సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో డాటా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించారు. డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఇవాళ చేసిన ప్రధాన డిమాండ్స్లో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులను చాలా హింసిస్తున్నారు, వారి హక్కులను కాలరాస్తున్నారు. అధ్యాపకుల హక్కుల గురించి ఉన్న సంస్థలు యూజీసీ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ వరకు మధ్యలో ఉన్న కౌన్సిల్, ఇవన్నీ కూడా రూపొందించిన ఏ నిబంధనలను కూడా సంపూర్ణంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు పాటించడం లేదు. ఎవరైనా ఆ నిబంధనల గురించి ప్రశ్నిస్తే వారిని అన్యాయంగా ఏదో ఒక చాకు చూపి తొలగిస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు వచ్చారు ఒక బాధితులు ఉపేందర్ కుమార్ అని చెప్పి. దాదాపు 3 కళాశాలల్లో ఆయన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగితే 3 కళాశాలల్లో కూడా ఆయనను అడిగినందుకు హక్కుల గురించి, ఆయన హక్కు గురించి కూడా కాదు, ఇతరుల హక్కుల గురించి అడిగినందుకు, గొంతు విప్పినందుకు 3 కళాశాలలు తొలగించాయి. ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
దాని గురించి ఉస్మానియా యూనివర్సిటీకి విన్నవించుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు, మాకు కూడా వీసీ ఆయన గారు ఏమంటారు, ఆ ఆరోపణలను లేదంటే ఆ అలిగేషన్స్ను మీరు వెనక్కి తీసుకోండి మిత్రమా, అప్పుడు చూద్దాము అని ఆయన సలహా ఇస్తున్నారు. ఇది కాదు కదా, అధికారంలో ఉన్న వాళ్ళు నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ పాటించండి అని అడిగిన వ్యక్తిని మీరు దాన్ని వెనక్కి తీసుకోండి అని అధికారులు అడగడం చాలా హాస్యాస్పదం. కనుక మేము పూలే అంబేద్కర్ ఆలోచన సమితి తరపున తెలంగాణలోని ప్రైవేటు విద్యా సంస్థలు ఒక భూస్వామ్య సంస్థలుగా తయారైనాయి. మీరు ఆ భూస్వామ్య బుద్ధిని మానుకోండి. లేదంటే ఒకప్పుడు గ్రామాల నుంచి భూస్వాములను ఎలాగైతే తరిమారో మిమ్మల్ని తరిమే పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ. మీ దోపిడిని అర్థం చేసుకున్న రోజున మిమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టే రోజులు వస్తాయి. ఆ రోజులు మీరు తెచ్చుకోవద్దు. తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులారా, అట్లాంటి పిచ్చి కుక్కలను తరిమే పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దని ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తరపున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.